మొన్న జస్ప్రీత్ బుమ్రాని కొట్టాడు, నిన్న భువనేశ్వర్ కుమార్ని కొట్టాడు, జాష్ హేజల్వుడ్ని కూడా కొట్టాడు. ఒప్పేసుకోవాలి, ఇంక తప్పదు. అంటే ఇప్పుడు తనకంటే వయసులో పెద్దగా ఉన్నాం కాబట్టి మనలో ఉన్న కుళ్ళు మనతో ఏమనిస్తుందంటే అంత సీన్ లేదు, ఫెయిల్ అవుతాడు స్లాగరు, గుడ్డూపుడు, 10 ఏళ్ళు కాదు అనేలా ఫోర్స్ చేస్తుంది మన కుళ్ళు అది. కానీ చెప్పొచ్చు ఏంటంటే మనకే ఇలా ఉంటే 15 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలకి అమ్మాయిల పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు అమాయక మీరు కించం వాళ్ళ ఇళ్ళ అమ్మ నాన్న ఇచ్చుకున్నారంట, ఏం చేస్తున్నారా మీరు చూసి నేర్చుకోండి రా అని. అందుకే మా అబ్బాయి ఏమంటున్నానంటే మనం హ్యాపీగా ఫీల్ అవుదాం, మనం ప్రౌడ్గా ఫీల్ అవుదాం. కుర్రాడు మన ఇండియన్ కుర్రాడు అని చెప్పి గర్వపడదాం మనం. విచిత్రంగా తను ఆడుతున్న 11వ ఐపీఎల్ ఇన్నింగ్స్లోనే ఇది 6వ ఒక 4 or 6 తోటో స్టార్ట్ చేయడం. అలా ఇచ్చి పడేస్తున్నాడు. వి ఫర్ విక్టరీ, వి ఫర్ వైభవ్ సూర్యవంశిగా మారిపోయింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు, ఏంటో తెలుసా మా బ్రో? తను అంటాడు బౌలింగ్ చేస్తుంది బుమ్రా అయినా, భువి అయినా, జాష్ హేజల్వుడ్ అయినా మనసులో ఎక్కడో ఉంటుంది, కానీ నేను బౌలర్ని చూడట్లేదు, నేను బాల్ని మాత్రమే చూస్తున్నాను, దానికే రియాక్ట్ అవుతున్నాను. ఇది ఎలాంటిదంటే ద్రోణాచార్యులు వారు అర్జున్ అడిగారంట, నీకు అక్కడ ఏం కనిపిస్తుందంటే నాకు చెట్టు కనిపించలేదు, నాకు పెట్ట కనిపించలేదు, దాని కన్ను మాత్రమే కనిపిస్తుంది అని ఎలా అయితే చెప్పాడో అలాగే కుర్రాడు నాకు బాల్ మాత్రమే కనిపిస్తుంది అంటున్నాడు. అదే తన సక్సెస్ కి మంత్ర. ఫ్లోలో ఫాలో అయిపోదాం, ఇలా సక్సెస్ఫుల్ గా ఉండాలి కుర్రాడని కోరుకుందాం. కుళ్ళు పక్కన పెట్టద్దాం మా బ్రో.